హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్ముడు డాన్యస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ప్రజెంట్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. అక్కడ మీ వైపుగా వాళ్ళు ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న ఈగోని వాళ్ళు ఇన్ని రోజులు దానివల్లనే మీ ఇద్దరికి దూరం అనేది పెరిగింది. ఎందుకంటే తన అహంకారాన్ని తను సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసము తను చేసింది తను కరెక్టు అని ఫీల్ అవుతూ ఇన్ని రోజులు తను మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తను ఏంటి అంటే మీకు ఇన్నర్గా తనకి మీ మీద చాలా ప్రేమ ఉంది. మీకు వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఆ నిజమైన ప్రేమని మీకు చూపించాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే అక్కడ తను ఉన్న సిచ్యువేషన్లో ఆ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోయారు. అది ఇప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతోటి రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. మీరు కావాల్సింది రీయూనియన్ అయితే అది వితిన్ ఫ్యూ వీక్స్లో అది జరగబోతుంది. మీకు ఈ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చాలా త్వరితగతిలో అది రాబోతూ ఉంది. బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. వాళ్ళు ఎలా అంటే మీ పర్సన్ తన ముందు ఉన్న ఆఫర్స్ని వాళ్ళు చూజ్ చేసుకొని మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు మల్టిపుల్ చాయిసెస్ అనేవి చాలా ఉన్నాయి. అందుకు వాళ్ళకి అదే బెస్ట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏది బెస్ట్ అనేసి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.